హాయ్, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ప్రోడక్ట్ ని కానీ లేదా సర్వీస్ ని కానీ డిజిటల్ మీడియాని యూజ్ చేసి ప్రమోట్ చేయడం. దీన్నే మనం జనరల్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటాం. డిజిటల్ మీడియా అంటే ప్రతిరోజు మనము జనరల్ గా మనం యూట్యూబ్ వాడుతూ ఉంటాం, ఫేస్బుక్ వాడుతూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటాం, లేదంటే గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలా వెబ్సైట్స్ మనకి ఏ అవసరం పడ్డా చాలా వెబ్సైట్స్లోకి వెళ్తూ ఉంటాం. వీటిని యూజ్ చేసి మన ప్రోడక్ట్ని ఎట్లా ప్రమోట్ చేయడం అనేది బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ కిందకు వస్తుంది. వీటన్నింటినీ కలిపి మనం డిజిటల్ మీడియా అంటాం. జనరల్గా చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునేవారు చూసి నేర్చుకున్నా రాదు డిజిటల్ మార్కెటింగ్, ఎవరైనా చెప్పినా నేర్చుకున్నా రాదు. బేసిక్గా ప్రతిదీ మనం స్టార్టింగ్ నుండి ప్రాక్టికల్గా చేసి నేర్చుకుంటేనే మనకు డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది. ఎందుకు ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే, మార్కెటింగ్ చేసేవారు చాలామంది ఎట్లా ఉంటారంటే మనీ ఇన్వెస్ట్ చేసి మార్కెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీసులు కానీ వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రిజల్ట్ అంటే ఏంటి? సేల్స్ కానీ బ్రాండింగ్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే మనము ఏం చేయాలంటే ప్రాక్టికల్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే మనం ప్రమోట్ చేస్తే రిజల్ట్ ఎట్లా వస్తుంది. రిజల్ట్ని ట్రాక్ చేయలేం. అంటే మనం ఇక్కడ పాంప్లెంట్స్ వేస్తాం, న్యూస్ పేపర్లు యాడ్ వేస్తాం, ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారని మనం ట్రాక్ చేయలేం. బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఇవన్నీ ట్రాక్ చేయొచ్చు. అందుకే డిజిటల్ మార్కెటింగ్కి ఇంత డిమాండ్. ప్రాక్టికల్గా మనం రియల్ టైంలో నేర్చుకోవాలంటే బేసిక్గా వేరే వాళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం ప్రమోట్ చేయాలంటే మనం అక్కడ జాబ్ చేయాలి, లేదంటే వాళ్ళతో మనకు మంచి అసోసియేషన్ ఉండాలి. అట్లా కాదు, మనం ప్రాక్టికల్గా మనమే ఇంట్లో నుండి నేర్చుకోవాలంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉండాలి, లేదంటే సర్వీస్ ఉండాలి. బేసిక్గా మన దగ్గర అవి ఏవి ఉండవు. అందుకే మనం ఏం చేయాలంటే మనం ఒక ఓన్ వెబ్సైట్ని స్టార్ట్ చేసుకోవాలి. మనం ఓన్గా వెబ్సైట్ని స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఆ వెబ్సైట్ని ప్రమోట్ చేస్తూ ఆ ప్రతి మెథడ్, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ప్రతి మెథడ్ని ప్రాక్టికల్గా మనమే ఇంప్లిమెంట్ చేస్తూ ఆ రిజల్ట్స్ని చూడొచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో రిజల్ట్ అంటే బేసిక్గా ఆ వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయాలి, కంటెంట్ ఎట్లా డెవలప్ చేయాలి, అందులో ఎట్లా పోస్ట్ చేయాలి, దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి, అది యూజర్ దగ్గరికి వెళ్ళిందా లేదా ఎట్లా చూడాలి, ఇదంతా మెథడాలజీ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో. ఇది సింపుల్గా చెప్తున్నా నేను. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈజీగా క్లియర్ చేయొచ్చు. మన ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నా మన ఓన్గా ప్రమోట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఏదైనా స్టార్టప్ ఉన్నా మనమే ప్రమోట్ చేసుకోవచ్చు. అసలు మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్గా ఎట్లా నేర్చుకోవాలి? బేసిక్గా ఇందులో ఒక 5 స్టెప్స్ నేను డివైడ్ చేశాను. 5 స్టెప్స్గా. స్టెప్ 1 ఏంటంటే ప్రోడక్ట్ రీసెర్చ్ చేయడం. అంటే ఎలాంటి ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేద్దాం అనుకుంటాను, లేదా సర్వీస్ని చేద్దాం అనుకుంటాను, లేదంటే నిచ్ అంటే ఏంటంటే ఏదైనా కేటగిరీ, దానికి ఒక వెబ్సైట్. స్టెప్ 2లో ఏంటంటే దానికి ఒక వెబ్సైట్ని సెటప్ చేయడం అంటే ఇందులో ఒక వెబ్సైట్ నేమ్ని ఎట్లా తీసుకోవాలి, హోస్టింగ్ ఎట్లా తీసుకోవాలి, టెక్నికల్ సైడ్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్కి కంపల్సరీగా టెక్నికల్ సైడ్ కూడా ఫుల్ గ్రిప్ ఉండాలి. అంటే ఇందులో కోడింగ్ అట్లా ఏమి ఉండదు, జస్ట్ 1 టైం చేసేస్తే మనకు తెలిసిపోతుంది. స్టెప్ 3 ఏంటంటే మనం ఫైనల్ చేసుకున్న ప్రోడక్ట్కి కంటెంట్ ఎట్లా డెవలప్ చేయాలి, స్టెప్ 1లో చేసిన ప్రోడక్ట్కి. నెక్స్ట్ స్టెప్ 4 డిజిటల్ మార్కెటింగ్. ఈ కంటెంట్ డెవలప్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ప్రతి మెథడ్ని దీనికి ఇంప్లిమెంట్ చేయాలి. అది ఫ్రీ మెథడ్స్ అయి ఉండొచ్చు, పెయిడ్ మెథడ్స్ అయి ఉండొచ్చు, ప్రతి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 5లో ఏంటంటే దాని రిజల్ట్స్ అనలైజ్ చేయడం. ఈ 5 స్టెప్స్ని ఫుల్ఫిల్ చేయగలిగితే మనకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేస్తుంది. బట్ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయాలి. రిజల్ట్ ఓరియంటెడ్గానే మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. మరి ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? ఇందుకోసమే నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ బుక్ని తెలుగులో రాయడం జరిగింది. ఇదే ఆ బుక్. నా పేరు సురేష్ గోవిందుల. నాకు డిజిటల్ మార్కెటింగ్లో 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బుక్ ద్వారా మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి చిన్న ఐడియా లేని వారు కూడా ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. బిగినర్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మొత్తం నేర్చుకోవచ్చు. అదే కాకుండా ఈ బుక్ ద్వారా నేర్చుకోవడమే కాకుండా నెలకు మనం దాదాపు ఒక 10,000, 20,000 ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు. ఈ బుక్లో దాదాపు మొత్తం నేను ఒక 16 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క ప్రతి డిజిటల్ మార్కెటింగ్లో ఉండే ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు 84 చాప్టర్స్ ఉంటాయి ఈ బుక్లో. మీకు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రాక్టికల్గా చాలా డెప్త్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ బుక్ కావాలి, ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బుక్ లింక్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో చూసి బుక్ కావాలంటే తీసుకోవచ్చు. మీకు ఏమైనా బుక్ తీసుకున్న తర్వాత ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ పర్సనల్ సపోర్ట్ కావాలన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా ఈజీగా నేను సాల్వ్ చేస్తాను. నాకు కాల్ చేస్తాను. నా నెంబర్ నా వెబ్సైట్లో కూడా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ.